శ్రీ గురుభ్యో నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ దేవకోన. గురు పౌర్ణమి రోజు మా గురువు గారిని పూజించుకున్నాము. గురువు గారు అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా, నేను కోలాటం నేర్చుకుంటున్నాను ఈ మ్యామ్ దగ్గర. సో మేమందరం కలిసి ఆవిడకి మా సంతోషం కోసం ఇలా ప్లాన్ చేసామన్నమాట. సో అందరూ ఒక చోట కలిసి మేడంని ఆహ్వానించి ఆవిడ్ని సత్కరించుకున్నాము. మేము మ్యామ్ దగ్గర కోలాటం నేర్చుకుంటున్నాం కాబట్టి అదేవిధంగా మేము ఆహ్వానించాలని అనుకుని కొన్ని స్టెప్స్ ముందు అందరం కలిసి కోలాటం చేస్తూ వెల్కమ్ చెప్పాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా విజయక్క, ఈమె మాకు సెకండ్ మేడం అన్నమాట. ఆ మ్యామ్ రానప్పుడు అందరికీ అర్థమయ్యేలాగా చాలా ఓపికతో మాకు కోలాటం అనేది నేర్పిస్తారు. ఈ అక్కే దీనికి అంతటికీ ఆర్గనైజర్. వీళ్ళింట్లోనే ఈ సంతోషాన్ని పంచుకున్నాము. సో అలా కోలాటం చేసుకుంటూ లోపలికి తీసుకొచ్చాము. తర్వాత బొట్టు పెట్టి సాంప్రదాయంగా అందరూ కాళ్ళు కడిగి పూలు చల్లాము. ఇలా కోలాటం నేర్చుకుని ఆ దేవుడి సన్నిధిలో కోలాటం చేయడం అన్నది ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలండి. అందరికీ ఎన్నో పనులు ఉంటాయి. ఇలా దీనికోసం కొంచెం సమయం కేటాయించి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. అందరూ పసుపు, కుంకుమ, చీర, గాజులు, పళ్ళు, పూలు పెట్టి తాంబూలం ఇచ్చాము. తర్వాత మేము ప్రాక్టీస్ చేసిన గురువుకు సంబంధించి కొన్ని స్టెప్పులు వేసాము. కొంచెం సేపు అక్కడే ఉండి కొన్ని పిక్స్ తీసుకుని బయలుదేరిపోయాము. సో మీరు ఇలాగే గురువుగారిని గౌరవించి గుర్తించుకోవాలని కోరుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చిందా? మరి ఇలాంటి చిన్న చిన్న సంతోషాలని మీతో షేర్ చేసుకుంటాను.